నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాటా ఫౌండేషన్ ఫౌండర్ ఉదయకృష్ణ గారు. అయితే రీసెంట్‌గా జరిగినటువంటి హెచ్‌సియు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు దీన్ని ఆపుతారు? ఎవరు దీన్ని ఆపుతారు? అని అందరూ ఎదురు చూసారు. బట్ ఆపింది ఎవరో కాదు. సో రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ కూడా స్టే ఇవ్వడం జరిగింది. అప్ టు ఏప్రిల్ 16, 17th వరకు ఎలాంటి చెట్లు నరకద్దని చెప్పేసని రీసెంట్‌గా తీర్పు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అంటే వాట్ నెక్స్ట్? వాటా ఫౌండేషన్ అసలు దీని మీద ఇంకా నెక్స్ట్ ఎలా వెళ్ళబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హెచ్‌సియు విషయం చెప్పాలి అంటే ఫ్రమ్ డే 1 అసెంబ్లీలో మాట్లాడిన నెక్స్ట్ డే I was listen everything what CM was spoken in assembly, right? After that, నేను నిజంగానే హెచ్‌సియూలో అసలు ఏమన్నా ఉన్నాయా లేదా అని చూడడానికి వెళ్ళాను. అండ్ అది అందరికీ కూడా నేను చూపించాను. బట్ ఆ నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా అంటే నేను వెళ్ళిన రోజే టైట్ సెక్యూరిటీ పెట్టేశారు. నేను కవరేజ్ చేసిన నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మొత్తం చెట్లు నరికించడం స్టార్ట్ చేశారు. అసలు అంటే కంప్లీట్ నేను చూసినప్పుడు లైక్ మీరు చెప్తే నమ్ముతారండి, ఎంత పెద్ద ఫారెస్ట్ ఉందంటే అంత పెద్ద ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు సగానికి సగం నరికేశారు. అంటే మీరు డే 1 నుంచి మీరేం చేశారంటే మీరు దీని మీద పోరాటం చేయలేదా? పోరాటం డెఫినెట్లీ చేస్తామండి. అంటే మాది ఎలా ఉంటుందంటే బీన్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ టు కన్సిడర్ అది అన్న ఒక పార్క్ కింద కన్వర్ట్ చేయమని ఐ బీన్ ట్వీటింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. హెచ్‌సియు ల్యాండ్స్ నాకు ఆల్మోస్ట్ 2015-16 నుంచి ఐ బీన్ అసోసియేటెడ్. ఒకసారి మన కేపీహెచ్బి ఫోరం మాల్ ఫ్లైఓవర్ ఒక 100 చెట్లు అక్కడ ఇట్ వాస్ ఇన్ ద ఫుట్ఫాల్. సో వీ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ప్లాంటింగ్ దమ్ ఇన్ హెచ్‌సియు. దిస్ ఇస్ 2017లో. సో అప్పుడు చూస్తానికి వెళ్ళాను. దాని తర్వాత ఐ గాన్ క్వైట్ లాట్ ఆఫ్ టైమ్స్. ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ ఏరియా. ఆఫ్ కోర్స్ యానిమల్స్ అయితే ఉన్నాయి, బట్ ది స్టూడెంట్స్ కానివ్వండి, స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ కానివ్వండి, ఇది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, దే హ్యావ్ బీన్ డాక్యుమెంటింగ్ ఇట్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే ల్యాండ్ ఓనర్షిప్ ఒకటి గవర్నమెంట్ ఈస్ బీన్ టాకింగ్ అబౌట్. వీ హ్యావ్ నెవర్ క్వశ్చన్ ది ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. అంబిగ్విటీ ఉంది. హెచ్‌సియుకి ఎంత ల్యాండ్ ఉంది అసలు వాళ్ళకి? ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ పేపర్స్, అంటే వాళ్ళ పరంగా రిజిస్ట్రేషన్ అయ్యి హెచ్‌సియు పైన ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ దే హ్యావ్ ఎనీ ల్యాండ్ అట్ ఆల్. ఇట్ వాస్ గివెన్ టు హెచ్‌సియు. దే హ్యావ్ బీన్ ఇన్ పొసెషన్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. Some conditions with that. అవన్నీ I'm not even questioning that nor trying to fight any of that. But the situation, అక్కడ ఉన్న ల్యాండ్, దాని కండిషను, దాంట్లో ఉన్న జీవులు, దట్ ఈస్ మై ప్రైమ్ ఫోకస్ అండి. సో అది ఫోకస్లో పెట్టుకొని ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్పాట్ వేర్ ఒక బయోడైవర్స్ ఈకో సిస్టమ్ ఉండటానికి, ఎగ్జిస్ట్ అవటానికి విత్ యానిమల్స్, అది రెడీమేడ్గా ఉంది అక్కడ. యానిమల్స్ అంటే జింకలు, పీకాక్స్, వైల్డ్ బోర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ది లాట్ ఆఫ్ అదర్ స్మాలర్, మచ్ స్మాలర్ క్రీచర్స్ టిల్ యూ గో బిలో ద గ్రౌండ్ వరకు ఉన్నాయి జీవులు అక్కడ. అండ్ ఇట్ ఈస్ బీన్ దేర్ హోమ్ ఫర్ ఎవర్. మనకంటే ముందు నుంచి ఉన్నాయి. అలా అలా అడవులు తగ్గుతూ వచ్చి చిన్న పాకెట్ మిగిలిపోయింది. హైదరాబాద్ డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవ్వట్లేదు అంటే ఇట్స్ నాట్ దీనివల్లనే డెవలప్ అవుతుంది అనేది క్వశ్చన్ కాదు. మనకు వేరే ఎన్నో డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి కూడా. కానీ ఎక్కడొక్క దగ్గర మనము ఇది ఆపాలి. అంటే ఉట్టి డెవలప్మెంట్ ఫోకస్తో కాకుండా సస్టైనబిలిటీ. ఇప్పుడు ఇన్ని హై రైజులు వచ్చాయి. రోడ్ ఉంటే మా 100 feet, 150 feet, 200 feet. బట్ ట్రాఫిక్, ఈ హై రైజెస్ అన్నీ కట్టాక ట్రాఫిక్ ఏమవుతుంది నోబడీ నోస్. అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చాక చూసుకుందాం అనే దాంతో వెళ్తున్నారు. ఆ ముందు చూపుతోని వీఆర్ నాట్ ప్లానింగ్ అవర్ సిటీ. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సిటీ. బట్ స్లోగా ఈ డెవలప్మెంట్ పేరుతోని వీ హెవ్ బీన్ లూజింగ్ అవుట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఒక సిటీకి డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో దాని సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉంది. ఈ ఏరియాలో టెంపరేచర్ చాలా దానివల్ల కంట్రోల్ అవుతున్నాయి. సో ఇన్సిడెంట్లీ ఐ హ్యావ్ ఆల్సో స్టాప్ ది కేబీఆర్ ఫ్లైఓవర్స్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2016. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. కానీ అప్పుడు కేబీఆర్ లోపల ఐ థింక్ దేర్ వాజ్ సమ్ ల్యాండ్ గెటింగ్, ఇప్పుడేమో బయటి ల్యాండ్ పోతుంది. సో ఐ కాంట్ ఆబ్వియస్లీ స్టాప్ దట్. బట్ హెచ్‌సియు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 400 acresని మనము కాపాడుకొని ఉంటే, అట్లీస్ట్ కాపాడితే, విచ్ ఇస్ స్టిల్ పాసిబుల్,
తరతరాలుగా హైదరాబాద్కి ఆ ఏరియాకి ఒక కార్బన్ సింక్ ఉండిపోతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ది వాటర్ టేబుల్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ది ఎయిర్ క్వాలిటీ, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ది టెంపరేచర్స్, అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ ఐటమ్స్ ఫర్ ఎనీ సిటిజన్. ఇప్పుడు ఆల్రెడీ చాలా అబ్యూస్ అయిపోయింది అక్కడ. సో అట్లీస్ట్ అది కాపాడుకున్నామంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. బట్ అంటే పాపం స్టూడెంట్స్ అప్ టు సండే నుంచి స్టార్ట్ చేశారు, సండే ఉగాది రైట్. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఫ్రమ్ అప్ టు ఎస్టర్డే నిన్నటి వరకు అది కంటిన్యూ అయ్యింది. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి యానిమల్స్నే కాకుండా ఆ నేచర్ని కూడా కాపాడదామని ఎంతో ప్రయత్నం చేశారు. బట్ నో వన్ కెన్, చెప్పాలంటే హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. Yes, we were actually very helpless, and that's the reason why we had to go to the court. Generally, ideal situation would be, సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఎనీబడి హ్యాస్ ఎనీ అబ్జెక్షన్స్, ట్రాన్స్పరెంట్గా ఎనీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ అని అన్ను, ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్, సమ్ థింగ్స్ ఎందుకు, దేర్ ఆర్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్ ది పబ్లిక్, దేర్ ఆర్ సమ్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఆన్ ద అదర్ సైడ్, బట్ వాళ్ళ గురించి మనం దృష్టిలో పెట్టి అసలు ట్రాన్స్పరెన్సీని క్లోజ్ చేస్తే అందరూ సఫర్ అవుతారు. నాట్ జస్ట్ ద సిటిజన్స్, నాట్ జస్ట్ ది గవర్నమెంట్, ఎవ్రీబడి సఫర్స్. యాజ్ అ సొసైటీ వీ విల్ ఆల్ సఫర్. ఆఫీసర్స్ అనేది ఇట్స్ అ సెకండరీ థింగ్, సిటిజన్ ఫస్ట్. సో ఏదన్నా ఇంట్రెస్ట్ సిటిజన్కి ఉన్న దృష్టిలో చేస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఇదేమైందంటే కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎనీ సిటిజన్ వుడ్ వాంట్ టు డూ. మేము వెళ్ళాము కోర్టుకి, మేబీ లైక్ 4-5 times వెళ్ళాం. ఓన్లీ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్స్ ఇంకా వేరే మార్గం లేదు. అంటే ఇది కూడా ఇట్స్ ప్యూర్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. దీంట్లో మా సొంత ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు, నా ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు. ఎక్కడో ఇప్పుడు బయోడైవర్సిటీ బొటానికల్ గార్డెన్స్ దగ్గర రోడ్ వైడింగ్ చేస్తారు, 2015 చేస్తారు, 198 చెట్లు పోతున్నాయి. వీ వాంటెడ్ టు ఓన్లీ సేవ్ దోస్ ట్రీస్ బై సేయింగ్ మాకు పర్మిషన్ ఇస్తే ఆ చెట్టుని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టుకుంటాం అట్ అవర్ కాస్ట్. మెయిన్ ఆ టైంలో నా థాట్ ఏముందంటే, ప్రాబ్లం ఏముంటుంది, గవర్నమెంట్ షుడ్ బి ఫైన్, ఏముంది వాళ్ళకి ఖర్చు ఏం లేదు, ఇంక చెట్లు అడ్డం వస్తున్నాయి, నేను తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టేస్తాను అంటున్నాను. పర్మిషన్ ఇవ్వలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వీ వెంట్ టు ద కోర్ట్ వెళ్ళి పర్మిషన్. అండ్ ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే, ఇలాంటి వర్క్స్ అన్ని సమ్మర్లో మొదలు పెడతారు. వర్స్ట్ టైం టు మూవ్ అ ట్రీ. మాకు వీ ఆల్వేస్ ఫేస్ దిస్ సిచ్యువేషన్. ఎప్పుడన్నా కానీ సమ్మర్లోనే వీ వుడ్ బి ఫోర్స్ టు జంప్ ఇన్. సమ్మర్లో కోర్ట్స్ క్లోజ్ అయిపోతాయి, కోర్ట్స్ ఓపెన్ అయ్యేటికి అక్కడ ఏం మిగిలి ఉండవు. సో అది వాజ్ వెరీ డిస్టర్బింగ్. సో దెన్ 2-3 times తర్వాత కూడా మళ్ళీ వీ హ్యాడ్ టు బీ లిటిల్ బిట్ మోర్ ప్రొయాక్టివ్. ఫోకస్ ఏం లేదు, నాట్ టు స్టాప్ ది ప్రాజెక్ట్. మీరు ఫ్లైఓవర్ కట్టొద్దనను, మీరు వైడింగ్ చేయొద్దనను, బట్ ఆ చెట్లని కాపాడాలి, అలా వాస్ టు డూ ఇట్. దట్ వాజ్ ఫర్ ఫ్లైఓవర్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరు. దిస్ ఈజ్ అ బయోడైవర్స్ గోల్డ్ మైన్. లంగ్ స్పేస్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి. ఇట్స్ మీరు ఏ యాంగిల్లో చూసినా ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు ప్రొటెక్ట్. సో కోర్టుకి వెళ్ళాక కోర్టు అన్ఫార్చునేట్లీ మాకు వీ ఆస్క్ ఫర్ స్టే ఆన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్. స్టే ఎందుకంటే హైకోర్ట్ ఆల్రెడీ గేవ్ అ స్టేట్, బట్ అయినా 2:30 వరకు హైకోర్ట్ గేవ్ అ స్టే మచ్ లేటర్. సో ఏమైందంటే 22nd హియరింగ్, లాంగ్ వీకెండ్ ముందే 22nd హియరింగ్ ఉండే మాది. ఓకే, మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే ఎప్పుడో వేశారు. సో ఆ హియరింగ్ వచ్చినప్పుడు వి ఆస్క్డ్ ఫర్ ఇమీడియట్ స్టే. ఎందుకంటే కోర్ట్ వాస్ గివింగ్ 10 days ఫర్ ది గవర్నమెంట్ టు రెస్పాండ్. సో ఐ సెడ్ దట్ వాజ్ ఓకే, బట్ మీరు ఇది అంటే డిస్ట్రక్షన్ ఆపండి, బికాస్ యాజ్ ఇట్ సీమ్స్ దే డోంట్ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఇట్ కెన్ బి దేర్ ల్యాండ్ ఫైన్, బట్ ప్రైవేట్ ల్యాండ్ అన్నా మీరు 50 hectares కంటే ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు టేక్ అ క్లియరెన్స్. సో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన రైట్ ఎవరికి ఉంటుంది? మీన్స్ ఫారెస్ట్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సెంట్రల్, స్టేట్ ఆర్ ఎల్స్ లైక్ సెంట్రల్ ఆల్సో హ్యావ్ టు. స్టేట్ అంటే స్టేట్ కి సంబంధించినటువంటి మినిస్టర్, అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందేమో కదా. జనరల్లీ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ అండి. దీస్ పర్మిషన్స్ ఇప్పుడు ప్రైవేట్ పర్సన్ చేస్తేనే పర్మిషన్స్ అవసరం. గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ షుడ్ సెట్ ది ఎగ్జాంపుల్ ఫర్ సిటిజన్స్ టు ఫాలో. ఇక్కడ అది వాజ్ మిస్సింగ్. సో ఏమైందంటే మాకు స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు, 10 రోజుల్లో ఎంత, హౌ మచ్ విల్ దే డిసైడ్ ఆన్, ఇట్స్ ఓకే అన్నట్టు వదిలేశారు. ఓకే, సో ఇన్సిడెంట్ జరగక ముందు 10 days నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ మొదలైంది. సో ఆ ఆపర్చునిటీ తీసుకొని లాంగ్ వీకెండ్ కూడా చూసుకొని దే హ్యావ్ డిప్లాయిడ్ hundreds of equipment.
అండ్ దెన్ స్టార్టెడ్ ది వర్క్ అనమాట. డిస్ట్రాయింగ్ 4 డేస్లో ఆల్మోస్ట్ 100-150 acres వరకు అయిపోయింది. 150 acres. ఈ 4 days వాజ్ సో అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్. Hopeless, first of all, not even like helpless, it's అంటే completely we hopeless. felt వెరీ ఎలా అంటే మోసం చేశారు. నో ఇట్స్ స్ట్రైట్గా చేసింది. మేము ఎథికల్లీ వీ డోంట్ క్రాస్ బియాండ్ సర్టన్ లైన్ అండ్ వీఆర్ లా అబైడింగ్ స్టే సిటిజన్. ఇచ్చిన తర్వాత కూడా కట్టర్స్ తోటి ట్రీస్ ని కట్ చేస్తుంటే దెన్ హౌ కెన్ యూ ఫీల్ ఆన్ ద టైమ్ స్టే ఎస్టర్డే హార్డ్ మార్నింగ్? కాపీలో రాసి లేదు స్టే ఆపమనేసి. ఓరల్గా చెప్పారు జడ్జ్ గారు, అచ్చా పేపర్లో రాయలేదు. అచ్చా. అండ్ అగైన్ వీఆర్ ఫౌండ్ అగైన్ హెల్ప్లెస్. ఏం చేయాలి వాళ్ళన్నా పేపర్లో అయితే స్టే ఆపమని రాయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా దే కంటిన్యూ. అండ్ దే బిహేవ్ లైక్ మరి డెస్పరేట్ గా చేసినటువంటి లాగా అన్ని అనిపించింది మిషనరీ నాకు. పెట్టి. సో దాంట్లో దట్ ఈస్ ఐ థింక్ నాట్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు గివ్ టు ది సొసైటీ ఆర్ ద నేషన్. దానివల్లనే ది ఇష్యూస్ అని సేమ్ టైమ్ స్టూడెంట్స్ని లాఠీ చార్జ్ చేయటము ఆల్ దాట్. సో ఐ థింక్ దాట్ మేడ్ ఇట్ మోర్ సివియర్. సో I think that's why it went up to, then Supreme Court had to intervene. So suo moto బేసిస్లో, ఇప్పుడు suo moto బేసిస్లో కోర్టే తీసుకుంది అంటే దట్స్ నాట్ అ రైట్ గుడ్ థింగ్ ఫర్ ఎనీ వన్. అంటే ఆ లెవెల్ దాకా వెళ్ళిపోయింది వేర్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ నోటీస్డ్ ఇట్ అండ్ దెన్ డిసైడెడ్ టు స్టెప్ ఇన్. సో దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ హైకోర్టు ప్రాసెస్ మాత్రం ఆపలేదు. సో ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ టు కంటిన్యూ. సో 7th we have one hearing in High Court. And then 16th we have in the Supreme Court. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే నిరంజన్ రెడ్డి గారి దీన్ని వాదిస్తున్నారు అంటే దీన్ని టేక్ నిరంజన్ రెడ్డి గారు హీఈస్ అపియరింగ్ ఫర్ అస్, హీస్ వాలంటీర్డ్. మాకు ఒమర్ ఫారూక్ అనేసి ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ అడ్వకేట్ అండి. హీఈస్ యాక్చువల్లీ మా అడ్వకేట్. పేరు ఇప్పటిదాకా రాలేదు. ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ హిస్ హెల్ప్ ఇన్ దిస్. అండ్ దిస్ ఈస్ ఆల్ ప్యూర్లీ మాకు వీఆర్ అ నాన్ ఫండెడ్ ఎన్జిఓ. వీ డోంట్ రేజ్ ఎనీ ఫండ్స్. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. గవర్నమెంట్ నేచర్ని డిస్ట్రాయ్ చేస్తుంటే వై దే విల్ గివ్ యూ ఫండ్స్. సో మా సిచ్యువేషన్ కూడా అలా ఉండేదండి. ఇప్పుడు ఫోరం మాల్ ఫ్లైఓవర్ కడుతున్నారు, కోర్టుకి వెళ్ళాము, కోర్టు హాల్ లీవ్ మీద వెళ్ళిపోయింది. దెన్ కోర్టు అంటే తర్వాత తెలిసింది. సో అప్పుడు జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ ఓకే ఫైన్, మీరు ఈ గేవ్ పర్మిషన్ ఏంటి, మీరు చెట్లు అట్ యువర్ కాస్ట్ టేక్ ఇట్ అండ్ గో. 2 days టైం ఇచ్చారు. 100 చెట్లు తీసుకెళ్ళారు. వాటిని ఎక్కడ పెట్టారు? ఒక అంటే ఇంకా సోషల్ మీడియాలో ఐ వుడ్ బెగ్ ఎనిబడి వాంట్స్ దిస్ ట్రీస్ ఎవరు నాకు కావాలని. ఆ రోజుల్లో ఇట్ వాస్ కొంచెం. ఇవాళ టుడే ఐ హ్యావ్ ఇనఫ్ డేటాబేస్ వేర్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ ట్రీస్. దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు, మేము ఫండ్స్ తీసుకొని పెట్టుకోవటం అలాంటివి ఉండవు. నాకు ఈ 100 చెట్లు చేయాలి, అప్రాక్సిమేట్ ఇంత ఖర్చు అవుతుంది, సో అండ్ సో ఈయన ఎక్విప్మెంట్ ఇతను ఆయన అకౌంట్ ఆయన డీటెయిల్స్ అవి ఆయనకి ఇచ్చేయండి. సో మాది ఒక 5-6 years బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే 1 page మీద వస్తుంది. దట్ ఈస్ హౌ వీ ఆపరేట్. దట్ హెల్ప్స్ అస్ కీప్ ద ఫోకస్ ఆన్ అవర్ అజెండా. ఒకటి. ఇంకోటి ఏంటి, ప్రతిసారి ఐ హ్యావ్ టు గో టు సోషల్ మీడియా. సో ఐ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో దాంతో ది అవేర్నెస్ వాజ్ స్ప్రెడింగ్ అవుట్. సో పీపుల్ ఒకప్పుడు ట్రాన్స్లొకేషన్ అని ఏంటో తెలిసేది కాదు. టుడే దే నో. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే విత్ 4-5 calls వస్తాయి. ఇలా ఈ చెట్టు ఉంది, అలా చెట్టు ఉంది, ఇది కొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు. సో ఏదో ఒకటి. ఆల్మోస్ట్ 8 states నుంచి ఐ గెట్ కాల్స్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, సజెషన్స్, వాట్ ఎవర్ ఫర్ ట్రీస్. సో దాట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఐ డెంట్ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్, ఎనీ సిఎస్ఆర్ ఫండింగ్ ఏం తీసుకోకుండా కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్ నేను అవేర్నెస్ పెంచుతూ ఐ కేమ్ టు వేర్ ఐ గాట్ ది ఫౌండేషన్ టు వేర్ ఇట్ ఇస్ టుడే. రైట్. అయితే ఈ హెచ్సికి సంబంధించి మెయిన్ వీళ్ళు స్టార్ట్ చేసింది బుల్డోజర్స్ని పెట్టి బుల్డోజ్ చేయించింది ఫస్ట్ మష్రూమ్ రాక్ దగ్గర నుంచి అని చెప్పాలి. సో మష్రూమ్ రాక్ ఆఫ్టర్ దట్ ట్విన్ రాక్స్ అని ఉంటాయి అక్కడ, అండ్ పికాక్ లేక్. సో పికాక్ లేక్ దగ్గర వాట్ ఎవర్ లైక్ అంటే హెచ్సికి సంబంధించి ఎక్కడా లేనటువంటి నేచర్ అంతా కూడా పికాక్ లేక్ దగ్గర మనకి కనపడుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కానివ్వండి, ఈవెన్ లైక్ ఆ ట్రీస్ మీద, చెట్ల మీద, ప్లాంట్స్ మీద, లైక్ మీరు గూగుల్ పిక్స్లో మీకు క్లియర్గా కనబడతాయి అది పికాక్ లేక్ ఎంత అందంగా ఉంటుందన్నది. అండ్ మోర్ ఓవర్ లైక్ టర్టిల్స్, నక్షత్ర తాబేళ్ళు కూడా అందులో ఉండడం.
యూనో లైక్ అంతరించిపోతున్నటువంటి జాతి ఏది రక్త పింజరాలు అని చెప్పేసి అని స్నేక్స్ ఎవరు రెప్టైల్స్ జాతికి సంబంధించినటువంటి కొన్ని అంటే రేర్ కేస్ ఆఫ్ అనిమల్స్ అందులో నేను కూడా చూసాను యాక్చువల్లీ. డాక్యుమెంట్ చేశారండి. ఐ థింక్ అబౌట్ ఆల్మోస్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 7 స్పీషీస్ విచ్ ఆర్ అండర్ షెడ్యూల్ 1. అండ్ మోర్ ఓవర్ అదే ఆ సరౌండింగ్స్లోనే యూనో చాలా అంటే చాలా ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి మీకు హెల్త్కి సంబంధించినటువంటి ట్రీస్ కూడా ఉండడం కానివ్వండి చాలా అంటే ఐ మీన్ కొన్ని జబ్బులు నయం చేసినటువంటి అక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి వాటిని కూడా తీసేశారు. సో అంటే ఇంత ఇది చేసే ముందు ఒక్కసారి ఈ ఎన్జిఓస్ ఉంటాయి లేకపోతే వీళ్ళని అడగాలి అన్న ఆలోచన గవర్నమెంట్ అయినా ఎందుకు చేయలేదు అసలు? అది ఐ డోంట్ నో వై బట్ దట్స్ ఆల్వేస్ ద కేస్ అండి. అది ఇట్స్ అ వెరీ గ్రే ఏరియా అండి. ఐ డోంట్ నో వై ఎందుకు అలా చేస్తారో ఐ డోంట్ అండర్స్టాండ్ అండి. బట్ యా దే షుడ్ హ్యావ్ ఇన్వాల్వ్. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయిందో. ఇప్పుడు సీఎం అసెంబ్లీలో జంతువులు లేవు అని చెప్పారంటే ప్రాబబ్లీ హీస్ బీన్ మిస్లెడ్. అంత పెద్ద స్టేట్మెంట్ యూనో చీఫ్ మినిస్టర్ గివింగ్ ఇన్ ద అసెంబ్లీ ప్రాబ్లీ మస్ట్ బీన్ మిస్లెడ్. ఓకే ఫైన్, ఓకే మిస్లీడ్ అని అనుకోవచ్చు. మరి ఆఫ్టర్ దట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ రిలీజ్డ్ సో మెనీ పిక్స్ ఆఫ్ హెచ్సియు అండ్ ఆఫ్టర్ దట్ కొంతమంది ఇప్పుడు డిప్యూటీ సీఎం లాంటి వారు కానివ్వండి లేకపోతే కొంతమంది ఐటీ మినిస్టర్ లాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే కొంతమంది ప్రజెంట్ ఎవరైతే మినిస్టర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా ఏఐ పిక్చర్స్ అని అనడం. సో ఎక్కడో జరుగుతున్నటువంటి దాన్ని ఇక్కడ చూపించిన అంటే విత్ ప్రూఫ్లతో ఎవిడెన్స్తో సబ్మిట్ చేసినా కూడా దాన్ని కూడా మిస్లీడ్ చేయడానికి ట్రై చేసింది ఈవెన్ ఎక్స్ కూడా. సో ఏమనుకోవాలి దీన్ని? నాది ఐ థింక్ అంటే ఇప్పుడు మనం ఉండే రోజులు మారాయి. సోషల్ మీడియా యూనో టెక్నాలజీ కానివ్వండి, ఒకప్పుడు చెప్తే అంటే నమ్మాల్సి వచ్చేది. అదే అంటే మీరు ప్రూఫ్స్ వెతికే క్రమంలోని మీ ఆ కెమెరాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ టైమింగ్ ని కూడా మీరు ఎగ్జాక్ట్ గా అడిగారంటే నాకు దాని తర్వాత అనిపించింది అనమాట వీళ్ళు ఇంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి హీఈస్ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఎందుకంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ ఇప్పుడు కోర్ట్ అందాఖాన్ సినిమా చూసాము. జనరల్ లా స్టాచ్యూకి కళ్ళు కట్టేసి ఉంటాయి, చట్టానికి కళ్ళే ఉంటాయి. ఎందుకంటే అన్ని ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేనిది ఎగ్జాక్ట్గా ఆన్ పేపర్ ఎవిడెన్స్ లేనిది కరెక్ట్గా కోర్ట్ కెనాట్ టేక్ అ డెసిషన్. ఆబ్వియస్లీ ఐదర్ ఎస్ ఆర్ నో ఉంటుంది. మేబీ అనేది మేబీ కెన్ నెవర్ బి ప్రూవ్డ్. సో నేను అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ నేను అంటే ఐ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మెనీ అంటే నాట్ లీగల్ టర్మ్స్ చెప్పట్లేదు, ఇన్ జనరల్ అడవులు అడాప్ట్ చేసుకొని ఆల్మోస్ట్ డెడ్ ఏరియాస్ని కన్వర్ట్ చేసి మేక్ ఇట్ ఇన్ టు అ థ్రైవింగ్ జంగల్. తిప్పేశ్వర్ అని మహారాష్ట్రలో ఒక జంగల్ ఉందండి, అది ఒక 10 years దాకా అడాప్ట్ చేశాను మహారాష్ట్ర. ఆ టైంలో కూడా మన ఆఫీసర్స్ కానివ్వండి లీడర్స్ కానివ్వండి దే వుడ్ కమ్ దట్స్ ద నియరెస్ట్ టైగర్ జంగల్ ఫర్ హైదరాబాద్. అరే ఎందుకు మహారాష్ట్రలో చేస్తూ మన దగ్గర చేయొచ్చు కదా అంటారు. మన దగ్గర పాసిబిలిటీ ఎప్పుడు కనిపించలేదు నాకు. సో బట్ ద పాయింట్ ఈస్ అట్లాంటి ప్లేస్లోనే యూ కెన్ క్రియేట్ ఈ 400 acresలో యానిమల్స్ అంటే ఉట్టి జింకలు నెమళ్ళు పందులు కాదండి, మానిటర్ లిజర్డ్స్ ఉన్నాయి కనిపించవు, స్నేక్స్ కనిపించవు, రెడ్ శాండ్ బోవాస్ దోస్ ఆర్ హైలీ ఎండేంజర్డ్ బికాస్ దే గెట్ స్మగుల్డ్. ₹1 నుంచి 25 కోట్లకు అమ్మేస్తారు అవి ఒక పాముని తీసుకెళ్ళి. అలాంటివి ఉన్న ప్లేస్ అది. సో స్టార్ టార్టాయిస్ ఆబ్వియస్లీ ఈజ్ వన్ మోర్. ఇవి ఉండాలి అంటే ఇప్పుడు అఫ్కోర్స్ దేర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ సేమ్ దట్ ఇవన్నీ ఏఐ జనరేటెడ్. ఎన్ని రోజులు మనం చెప్పగలుగుతాము ఏఐ జనరేటెడ్ అని? ఇవాళ ఈవెన్ టుడే ఆఫ్టర్ ఆల్ దట్ డివస్టేషన్ విచ్ ఇస్ హ్యాపెండ్, నిన్న రిజిస్ట్రార్ గారు వెళ్ళి చూస్తే కూడా యానిమల్స్ కనిపించాయి. సో సంథింగ్స్ అంటే మన గవర్నమెంట్ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ వెన్ దే సేయింగ్ సంథింగ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఇవాళ రోజులో ఒకప్పుడు అంటే ప్రూవ్ చేయడం కాదు, ఇవాళ రేపు యూ కెన్ ప్రూవ్ ఇట్ వెరీ ఈజీలీ. ఈ వాటర్ ఫౌండేషన్ స్థాపించాలని ఎందుకు అనిపించింది అండి? వాట్ యూ డూ బిఫోర్ ఆన్? నేను ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ వాట్ ఐ డిడ్ ఫర్ హైదరాబాద్ యాజ్ అన్ ఇండివిజువల్. ప్లీజ్. నేను యూఎస్లో ఉండేవాడిని. ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2000. వచ్చాక ఆల్వేస్ ఇట్స్ బీన్ ఐ వాంటెడ్ డూ అ బిజినెస్. కానీ బిజినెస్ అంటే ఇట్ షుడ్ ఐదర్ హ్యావ్ అ సోషల్ కాజ్ ఆర్ అ నేషనల్ కాజ్. ఏదో ఒకటి డబ్బులు సంపాదించేస్తానికి
దట్ వాస్ బీన్ ఇన్బిల్ట్ ఇన్ మీ బై మై ఫాదర్ మై ఫ్యామిలీ. ఏదో సర్వీస్ ఓరియంటెడ్, మా తాతల నుంచి వీఆర్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్. సో నేను బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, హైదరాబాద్ పబ్లిక్ బేగంపేట్. సో దే వాజ్ వన్ జిహెచ్ఎంసీది ప్రాజెక్ట్. అప్పుడు ఎన్విఎస్ రెడ్డి గారు అప్పుడు అడిషనల్ కమిషనర్గా ఉండేవారు అడ్వర్టైజింగ్. ఈ రోడ్ దాటడానికి బ్రిడ్జులు కట్టడం అన్నమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. అదేంటంటే ఇట్స్ అ BOT ప్రాజెక్ట్, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, బిల్డ్ ద బ్రిడ్జ్ ఫర్ ద పబ్లిక్ టు యూస్, దెన్ యూ మేక్ యువర్ మనీ బై ది అడ్వర్టైజ్మెంట్ ఆన్ ది బ్రిడ్జ్. అదే కాన్సెప్ట్ పెట్టారు. సో స్కూల్ ముందు అంటే వన్ ఆఫ్ మై క్లాస్మేట్ చిన్నప్పుడు ప్రైమరీలో ఉన్నప్పుడు రోడ్ దాటుతూ కార్ కింద పడి హీ లాస్ట్ హిస్ లెగ్. సో అయితే అది మన స్కూల్ ముందు కడితే ఇది ఒక యూనో సంథింగ్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్ అన్నట్టు ఉంటుంది అని, దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఏరియా. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పార్టిసిపేట్ చేసి ఆప్షన్ లోపల లీస్ట్ పాసిబుల్ అంటే అది హైయెస్ట్ అమౌంట్ కట్టి నేను తీసుకొని, బికాస్ ఐ వాంటెడ్ టు డూ దాట్. సో అలాగే ఒక 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టాను. సో ఆల్మోస్ట్ ఒక 8. కట్టారు? నేను బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఫస్ట్ కట్టాను. ఆరెంజ్ కలర్ ఉండేది, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. ఇప్పుడు తీసేసి వేరేది పెట్టారు, రెడ్ కలర్ మెట్రో కోసం తీసేశారు అది. దెన్ ఫిలిం నగర్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఒకటి ఉంది, దట్ ఈస్ వాట్ ఐ బిల్ట్ యాక్చువల్లీ. దానిపైన షూటింగ్లో అవి చేస్తూ ఉంటారు. మన 7th phase KPHB దగ్గర ఇంకోటి ఉంది, ఫిలిం నగర్ షేప్లోనే ఉంటుంది అక్కడ కూడా. అవి మీరు యాక్చువల్లీ ఎక్కి చూడాలి, ద డిజైన్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. నేను ఎక్కడ అంటే ఐ డిడ్ంట్ కాంప్రమైజ్ ఎనీవేర్. దెన్ ఒక్క బ్రిడ్జ్ ఐ పుట్ అప్ ఇన్ షేక్పేట్, నారాయణమ్మ కాలేజ్ దగ్గర. సో అఫ్కోర్స్ ఐ ఎగ్జిటెడ్ ఇవన్నీ వదిలేసాను. యాజిటేషన్ టైమ్ ఐ లాస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అప్పుడు. సో యాజ్ అన్ ఇండివిజువల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఐ ఇన్వెస్టెడ్ అబౌట్ 8 crores into the city for public utilities. I don't think any other individual has done it, not of interest. And so I feel that somewhere I'm very very connected to this city. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, అన్ని ఇక్కడే చేశాను. బట్ ఇదే కాకుండా యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్. సో ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఏమైందంటే ఈ చెట్లు ప్రాబ్లం వచ్చింది ఎక్కడన్నా, ఈ చెట్లు. సో ఈ ఫోరం మాల్ దగ్గర కడుతుంటే ఒక 16 చెట్లు అడ్డం వచ్చాయి. మంచి వర్షాకాలం, జూను, ఎక్విప్మెంట్ ఉంది, జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్స్, కొట్టేయమని పర్మిషన్ ఇచ్చారు. ఏం పోతుంది, నా డబ్బులతో నేను తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతాను, లెట్ మీ ట్రై ఇట్ అవుట్ అని ఒక థాట్ వచ్చింది. ఆ 16 చెట్లు పక్కన ఒక లేన్ చూసుకొని, ఎంటీ లేన్, ఒక చెట్టు లేదు. వాళ్ళతో మాట్లాడి నేను తీసుకొచ్చి నా ఖర్చుతో నేను పెడతాను ఇక్కడ చెట్టు, మీరు వాటర్ చేయాలంటే వాళ్ళు సరే. ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక పిచ్చోడ్లాగా చూసారు, అది వేరే సంగతి, ఇది ఏం మాట్లాడుతున్నాడు, నా డబ్బులు కావగా నాకేంటన్నట్టు. తర్వాత జోకులు వేశారు వాడు, ది టోల్ మీ, ఎవరు పిచ్చోడు వచ్చి చెట్లు పెట్టాను మేము ఎందుకు వద్దంటాము. పెట్టారు, 16లో 13 బతికాయి. సో దట్ వాజ్ అ స్టార్టింగ్ పాయింట్. అది ఎక్కడ పెట్టారు అంటే పక్కన లేనే 7th phase లో పక్క లేన్లు ఇవాళకున్నాయి అన్ని 13 సార్. అది సో ఐ సెడ్ వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, వితౌట్ అంటే ప్రాసెస్ ఏం తెలియ బతికాయి. ఇదేదో హౌ మచ్ యు ఇన్వెస్టెడ్ ఫర్ దట్ ట్రీస్ అంటే ఇప్పుడు వరకు అది లెక్కలేదండి. అంటే మోర్ దెన్ ద మనీ, ది అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఐ స్పెంట్, అంటే ఇట్స్ గాన్ టు అ వెరీ డిఫరెంట్ లెవెల్ ఇవాళ. దేర్ ఇన్స్టెన్సెస్ వేర్ నాగర్కర్నూల్లో గవర్నమెంట్ స్కూల్లో చెట్టు పడిపోయింది. సో ప్రిన్సిపల్ కాల్ చేసి, సార్ మేము ఇలా చెట్టు పడిపోయింది, చీమ చింతకాయ చెట్టు, మా ఎంటైర్ స్కూల్లో ఉన్న ఒకటే ఒక చెట్టు పనికొచ్చేది, స్టూడెంట్స్ దాని కాయలు తింటారు, మీరు హెల్ప్ చేస్తారా అని. వెంట్ దేర్, క్రేన్ కూడా దొరకలేదు అక్కడ చిన్న ప్లేస్లో, జేసీబీ పెట్టి అది చేసి 8 hours పెట్టేసి వచ్చాము, చెట్టు బతికింది. అండ్ ద సాటిస్ఫాక్షన్ దట్ అది ఇంకా ఫ్యూల్ చేస్తుంది, ఇంకేమైనా చేద్దాం. మచిలీపట్నం ఎక్కడో చెట్టు పడిపోయింది, మన స్టేట్ కూడా కాదు, వాళ్ళు కాల్ చేశారు. వీళ్ళు ఏంటంటే అన్ని గూగుల్ చేసేసి ఎతికి దే గెట్ మై నంబర్ ఈజ్ ఆన్ గూగుల్, నాది ఒకటి నెంబరు, పర్సనల్ నెంబర్ అదే, పబ్లిక్ నెంబర్ కూడా అదే అనమాట. కాల్ చేస్తారు. సో మచిలీపట్నం చెట్టుకి పొద్దున ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేసి ముగ్గురము డ్రైవ్ చేసుకుని, ఐ డ్రైవ్ మై ఓన్ కార్, డ్రైవ్ చేసుకుని వెళ్ళి 4 hours పని చేసి మళ్ళీ బై నైట్ వి కేమ్ బ్యాక్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. సో అలాగా వి బిన్ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి. ఎందుకు నేచర్ అంటే అంత ప్రేమ? నేను అంటే మా మమ్మీ ఊరు నిజామాబాద్ అండి, బాన్ మోటప్ దగ్గర. సో అక్కడ పక్కనే అడవి ఉండేది, మా పెద్ద మామయ్య ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవారు. ఓకే. సో ఆ ఎక్స్పోజర్ చిన్నప్పటి నుంచి ఉంది.
కానీ ఎలా ఉండేదంటే మా తాత మా మమ్మీస్ ఫాదరు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. అరే వెళ్ళి ఇది పట్టుకురారా అంటాడు. కాదు అడవిలో వెళ్ళేసి అది ఆ చెట్టు ఎత్తికి దాని కాయ కావచ్చు, దాని బార్క్ కావచ్చు, దాని రూట్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, లేదా మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు పాలు కావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ గో ఇన్ టు ది మెడిసిన్స్ అనమాట. సో అది అనుకోకుండా దట్ వెంట నేను అడవి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్టెడ్ 1993. 93 నుంచి ఇంకా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళటము, స్పెండింగ్ టైమ్ ఇన్ ది జంగల్, అది స్లోగా అంటే పిచ్చి ముదురుతూ వస్తుంది అన్నమాట ఇది. అదైంది. దాంట్లో ఏమవుద్దంటే ఇప్పుడు ఒక రిసార్ట్ ఒకటి కట్టాను జంగల్ అడాప్ట్ చేసి మహారాష్ట్ర తిప్పేశ్వర్ దగ్గర. ఓకే. ఒక పర్టికులర్ ట్రీ పైన ఒక పర్టికులర్ బ్రాంచ్లో వన్ పర్టికులర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వన్ పర్టికులర్ బర్డ్ ఇన్ అ పర్టికులర్ యాంగిల్ ఫోటో కావాలి. ఓ. ఇట్ టుక్ మీ 45 days టు గెట్ దట్ వన్ పిక్చర్. బట్ ఈ 45 daysలో యూఆర్ అబ్జర్వింగ్ సో మెనీ అదర్ థింగ్స్. అదే చెట్టు పైన ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి, ఓ టైమింగ్ ఉంటుంది దానికి, ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో దాంతో యువర్ లెర్నింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. మోర్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద నేచర్ ద లెర్నింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. పిచ్ పెరుగుతూ వచ్చింది. సో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఐ వాజ్. అంటే ఈ బిజినెస్ చేస్తూ దాని నుంచి చెట్లకు వచ్చి, చెట్ల నుంచి ఫోటోగ్రఫీకి వెళ్ళి, ఫోటోగ్రఫీ నుంచి దెన్ గెటింగ్ ఇన్ టు కన్జర్వేషన్. తిప్పేశ్వర్లో చాలా పని చేశాను. సో వాట్ ఈస్ యువర్ ఏజ్? ఐఎమ్ 55 now. 55. సో 55 నుంచి ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటికి ఎన్నో ఫారెస్ట్లకి వెళ్ళి ఉంటారు, ఎన్నో అనిమల్స్ని చూసుంటారు, ఎన్నో రకరకాల టైప్ ఆఫ్ బర్డ్స్ని చూసుంటారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ డెవలప్మెంట్ పేరుతో ఎన్ని జాతులు అంతరించిపోయాయి అనేది ఏమైనా అవగాహన ఉందా మీకు? చాలా కష్టం. వీ డోంట్ నో హౌ మెనీ ఎగ్జిస్ట్ ఫస్ట్. ఇప్పుడు మనకు ఎన్ని అసలు మనకు సైన్స్లో ఉన్న నాలెడ్జ్ ఇస్ హార్డ్లీ 1% అండి కంపేర్ టు వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేచర్. వీ డోంట్ నో సో మెనీ థింగ్స్. మనం ఏదో సైన్స్ గొప్ప అనుకుంటాం హ్యూమన్ రేస్, కానీ వీఆర్ వెరీ వెరీ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నేచర్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ప్లేసెస్లో అక్కడ కమింగ్ బ్యాక్ టు ది 400 acres పెద్ద పెద్ద చెట్లు మా మధ్యప్రదేశ్లో ఉన్నట్టు అడవులు లేవు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అడవి ప్రాంతం బికాస్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్. అక్కడ ఉన్న లైఫ్ వల్ల ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ఫారెస్ట్ అనమాట. బట్ మినిస్టర్స్కి సంబంధించి కొంతమంది అన్నటువంటి మాటలు ఆ ల్యాండ్ని అలా వదిలేశారు కాబట్టి ఏవో పిచ్చి చెట్లు పెరిగాయి, సో దాన్ని పట్టుకుని ఫారెస్ట్ అంటున్నారు ఏంటని చెప్పేసి అని ఒక మాట అనడం కూడా జరిగింది. సో హౌ కెన్ యూ టేక్ దట్ వర్డ్? నో, అంటే వీఆర్ బీయింగ్ బ్లైండ్ టు ద యానిమల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవరు కూడా ఇప్పటిదాకా యానిమల్స్ ఉన్నాయని మాట్లాడలేదు గవర్నమెంట్ వైపు నుంచి, విచ్ ఇస్ రాంగ్. అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ప్రూవ్ దేర్ నో యానిమల్స్ దేర్. ఇలా మొత్తం తీసేస్తే ఆ మొత్తం తీసేసిన ప్లేస్లో పీకాక్ ఉంది నిన్న. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఈ రోజు ఒక డీర్ చనిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఇంకా అవుతాయి. దిస్ ఇస్ సో బట్ యానిమల్స్ ఉండేవి ఉంటాయి కూడా. ఉన్నాయి. సి దే ఆర్ వైల్డ్ యానిమల్స్, దే ఆర్ డిజైన్ టు సర్వైవ్. మీకు పొద్దున పూట ఏం కనిపించకపోవచ్చు, రాత్రిపూట ఒక కెమెరా ట్రాప్ పెట్టండి. నాకు చిన్న వాటర్ బాడీ ఐ క్రియేటెడ్ ఇన్ ది జంగల్. ఎప్పుడు అంత డ్రై ఏం కనిపించే కావు. కెమెరా ట్రాప్ పెట్టి చూస్తే వి వర్ సర్ప్రైజ్ వాట్ ఆల్ యానిమల్స్ వుడ్ కమ్ అవుట్ దేర్. రైట్. కమింగ్ టు యూ సో మీరు ఇంత అంటే స్వచ్ఛందంగా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఏది తీసుకోకుండా ఈరోజు మీరు ఇంత చేస్తున్నారు అంటే, మీరు ఇందాక ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి చెప్పారు. మీ ఫ్రెండ్ చనిపోయినందుకు మీరు ఇలాగ 8 crores ఇన్వెస్ట్మెంట్ చేసి సమ్ ప్లేసెస్లో మీరు ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ అని. దెన్ వాట్ అబౌట్ లైక్ ఎన్విరాన్మెంట్ని కాపాడాలన్న థాట్ ఎలా వచ్చింది? అంటే ఐ మీన్ సో మీరు చిన్నప్పుడు మీరు పెరిగిన విధానం వల్ల ఐ థింక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అండి. అంటే ఐ గివ్ యూ వన్ వెరీ వెరీ అంటే ఒక చాలా యాప్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ మహారాష్ట్ర వెళ్తూ వచ్చేవాడిని, ఎవ్రీ మంత్ ఒక 2 weeks అక్కడే ఉండేవాడిని. దారి పొడుగుతా అంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉండేది, ఏదో ఒకటి. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో కార్లో కూర్చున్నాం, మ్యూజిక్ పెట్టుకున్నాం, వెళ్ళిపోయాం కాదు. విల్ బీ లిసనింగ్ టు ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. సో ఒక నిర్మల్ దగ్గర ఒక రోడ్డు పక్కన చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. ఓకే. సో ఆ వాటర్ ఫాల్ దగ్గర మిషన్ భాగీరథ పైప్ లైన్ వేస్తున్నారు. ఓకే. సో ఇట్ వాజ్ అంటే ఇప్పుడు దే వర్ నాట్ థింక్ యాజ్ అ లోకల్ పర్సన్ నేను వెళ్తూ వస్తూ చూస్తూ ఐ వుడ్ స్టాప్ దేర్ సో మెనీ టైమ్స్. ఆ వాటర్ ఇట్స్ బ్యూటిఫుల్ స్పాట్ అన్నమాట. మంచి పూల్ ఉంటుంది, సో చిన్న వాటర్ వస్తుంది రోడ్ పక్కనే. తర్వాత చూస్తే అండి పైప్ లైన్ సరిగ్గా దాని మధ్య నుంచి వెళ్తుంది. డిజైన్ చూస్తే ఇంకా ఆల్మోస్ట్ 2.5 months గోల పెట్టాను. బట్ అప్పుడు దే పుట్ ద పైప్ లైన్ ఫ్రమ్ ద బ్యాక్.
మరి ఎవరు విన్నారు, నన్ను విన్నారో లేదో తెలీదు, లేకపోతే ఇంకొకరికి తట్టిందో తెలియదు కానీ బట్ సో ఐస్ అండ్ ఇయర్స్ ఆల్వేస్ ఓపెన్. ఇది నా ఇంట్లోనే అలా కాదు, ప్రపంచం మంది. స్టేట్స్ అని మనము డివైడ్ చేసుకుంటున్నాము, బార్డర్స్ కంట్రీస్ అని మనం డివైడ్ చేసుకున్నాము. యానిమల్స్ అది లేవు. ఇప్పుడు ఇవాళ అంటారు ఈ 400 acresలో యానిమల్స్ లేవంటారు, హెచ్ సైడ్లో ఉన్నాయి అంటారు. అది రాంగ్. అది యానిమల్స్ డోంట్ హ్యావ్ బౌండరీస్. అవి దాటి కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మన కేబీఆర్ అనిమల్స్ కెన్ రోమ్ ఎనీవేర్. వాడికి తెలియదు కదండి. ఇప్పుడు కేబీఆర్ మనము లాక్డౌన్ టైం చూసాము, ఎక్కడికి వచ్చేసాయి అన్ని బయటకు వచ్చేసేవి. అవును, పికాక్స్ స్టిల్ ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు వచ్చి చూస్తే చాలా చాలా మీడియం పైన peacocks కనిపిస్తాయి పీకాక్స్. అవును. సో వాడికి తెలియదు ఈ బౌండరీస్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. మన సొసైటీ క్రియేటెడ్ దీస్ థింగ్స్. సో బట్ డెఫినెట్లీ యానిమల్స్ ఉన్నాయి, ఉండేవి, ఉంటాయి కూడా అక్కడ డెఫినెట్లీ. ఓకే. సో మీరు ఇంత పోరాటం చేశారు ఈ హెచ్సి విషయంలో. బేసిక్గా స్టూడెంట్స్ ఎంతో హోప్లెస్గా ఆకాశం వైపు నీళ్ళ కోసం చూసినట్టు చూసారు ఓపెన్గా చెప్పాలంటే. అండ్ వాళ్ళు ఎంత ఫైట్ చేశారో మనం చూసాం. దెబ్బలు తిన్నారు, 2-3 పాపం జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టారు, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 4 days. బట్ ఆ టైంలో మీరు వచ్చి లిటరలీ యూ డన్. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది మిమ్మల్ని చూసిన తర్వాత. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వెన్ యూ కేమ్ టు లైక్ దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్ట్ దాకా వెళ్ళి ఈవెన్ లాయర్స్ని, అడ్వకేట్స్ని అపాయింట్ చేసుకొని ఇంత బేసిక్గా ఎవరికి కావాలి ఇదంతా? ఎందుకంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అడ్వకేట్ కూడా తన వాదోపవాదాలు వినిపించాలంటే హీ ఆల్సో హ్యావ్ నవ్ హీ నీడ్ సమ్ మనీ. బట్ ఎవరు కూడా 1 రూపీ లేకుండా ఎవరు వర్క్ చేయరు. బట్ మీరు చేశారంటే సీరియస్లీ ఇట్స్ ట్రూ అప్రిషియేటింగ్ థింగ్. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేంత పెద్దదాన్ని కూడా నేను కాదు, ఐమ్ జస్ట్. ఐ థింక్ మీ ఈవెన్ యువర్ రోల్ వాస్ దేర్ ఇన్ ఇట్. స్టూడెంట్స్ రోల్ ఉంది. అఫ్ కోర్స్ నేను ముందుకు వచ్చి ఇంకా తప్పనిసరి పరిస్థితి నేను ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ ద బ్లేమ్ అనండి, రిస్క్ అనండి, బీయింగ్ ఇన్ ది బ్యాడ్ లైట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనొచ్చు. బట్ మై ఫోకస్ వాజ్ నెవర్ టు ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. మై ఫోకస్ వాజ్ టు సేవ్ వాట్ ఈస్ దేర్. బట్ యూ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ 16th. If it requires, I will do it. Focus is to save what is there and rebuild what was gone. దానికి గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవుతుంది అంటారు రీబిల్డ్ జరగడం అంటే రీబిల్డ్ అవుతుందా అక్కడ పోయిన? Oh yes. చేయాలి. We can do it. See, నా ఎక్స్పర్టీజే అది. బికాజ్ యూనో ఒక డెడ్ ఏరియాని ఎలాగా దాన్ని ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఈకో సిస్టమ్ చేయవచ్చు అనేది దట్ ఈస్ మై స్ట్రాంగ్ ఏరియా. నాకు మీరు అంటే ఇంకోటి జంగల్ డజంట్ హ్యావ్ టు అడవి ఇదంటే ఎడారి కూడా అడవే. అక్కడ జీవులు ఉన్నాయి, ష్రబ్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్ ఉంది, వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఆ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క చిన్న ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయి. లైక్ అండ్ దట్ ఈస్ వెరీ యూనిక్. ఇప్పుడు 16th తర్వాత మళ్ళీ స్టే వచ్చింది. సో మళ్ళీ వాదోపవాదాలు ఉంటాయి, కోర్టులో హియరింగ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ గవర్నమెంట్కి ఫేవర్గా వస్తే తీర్పు, వాట్ యూ విల్ డూ? See, whatever Supreme Court says, we have to abide by it as a law-abiding student. But we will... Even Supreme Court కూడా like government కి... See, that is the ending. దానికి వేరే బాడీ లేదు. So we cannot... We have to accept whatever the Supreme Court, Honorable Supreme Court will tell in the end. కానీ other areas is మన స్టేట్ hasn't done some work in other areas. అంటే ఒక కమిటీ పెట్టి ఇలాంటి ప్లేసెస్ ఇంకెన్ని ఉన్నాయో ఎక్సర్సైజ్ చేయలేదు. ఆ ఎక్సర్సైజ్లో వీ వుడ్ వాంట్ టు బి అ పార్ట్. అఫీషియలీ ఆర్ అన్అఫీషియలీ వీఆర్ అ పార్ట్. ఇప్పుడు హైదరాబాద్ని కానీ తెలంగాణని కానీ డెవలప్మెంట్ పేరుతోటి చాలా వరకు చేయాల్సినది చేయక తప్పదు వాస్తవంగా చెప్పాలి. కొన్ని తప్పొచ్చండి, కొన్ని తప్పచ్చు. ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలంటే నిజంగా తప్పాలి. అదే కదా తప్పచ్చు. ఎందుకు తప్పచ్చు అంటే, సరే యానిమల్స్ విషయం పక్కన పెడతాం, ఇట్ విల్ రోమ్ సమ్ అదర్ ప్లేస్, వెళ్ళిపోతే అవి వేరే ప్లేసే లేదు ఇక్కడ. వీటికి యానిమల్స్కి అయితే లేవు అక్కడ. దట్స్ హోల్ అంటే ద వే ఐఎమ్ సీయింగ్ ఇట్. ఆ 400 acres మనము ఇక్కడ కాదంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు, కట్టొచ్చు. అవును. ఇక్కడున్న ఈ బయోడైవర్స్ ఈకో సిస్టమ్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం? దే కెనాట్ గో ఎనీవేర్ కదా. అవి అక్కడ ఉండాల్సిందే. సో ఇవాళ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. అండ్ నేచర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి, మచ్ స్ట్రాంగర్ దెన్ అస్. నేచర్ విల్ రీబౌండ్. మన బాధ్యత వచ్చి వీ షుడ్ అలౌ ఇట్ టు. ఇప్పుడు ఒక అడవిని క్రియేట్ చేయాలంటే మనం చేసే అవసరం. ఇప్పుడు నేచర్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీరు స్వచ్ఛందంగా స్పందించారు, బట్ యానిమల్ వెల్ఫేర్కి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. లేదండి, ఉన్న చాలా గ్రూప్స్ మాతో టచ్లో ఉన్నారు. దే వాంట్ టు కమ్ అండ్ హెల్ప్. ఇవాళ పొద్దున డిఆర్ది ఉన్నారు, ఆసరా అని ఒక ఎన్జిఓ ఉంది. దే వాంట్ టు కమ్ అండ్ హెల్ప్. సో ఐ థింక్ వీ షుడ్
దట్ గవర్నమెంట్ రియలైజెస్ దిస్ సమ్ యానిమల్స్ ఉన్నాయి అక్కడ, కొంచెం ఈ ఇష్యూస్ అవుతున్నాయని ఐదర్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ఇట్ అప్ ఆర్ దే షుడ్ అలౌ సమ్ ప్రైవేట్ బట్ ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఇష్యూలో ఎక్కడ స్పందించలేదు. మన సిస్టమ్ అలా ఉంటుందండి, పొలిటికల్ సిస్టమ్. దట్స్ ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మచ్ ఆన్ ది మినిస్టర్, బట్ ఐ వుడ్ లవ్ టు హియర్ people in responsible positions to stand for what they are. They are representing us. బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాగే నేచర్ని డిస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ పేరుతోటి ఇలా చేస్తే ఏం చేస్తారు? We will continue our fight అండి. See, ఎంతవరకు కుదిరితే అంతవరకు we have to talk to the ల్యాండ్ని government. రియల్ ఎస్టేట్ అనే పేరుతోటి Ah. అమ్మేసుకొని దాన్ని ఒకటి- లేఅవుట్లు చేసేసి ఈరోజు బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో బంగారం కన్నా విలువైంది ఏదంటే భూమి అని చెప్పొచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ప్రాబ్లం అండి. ల్యాండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో అంటే డబ్బు అనే ఆశతోటి ఎంత ఘోరానికి తెగబడుతున్నారంటే, యా ఓకే సంపాదించుకోవడంలో ఎదగడంలో తప్పులేదు, బట్ ఆ ఒక్క చెట్టును కొట్టేస్తుంటే రేపు పొద్దున డెవలప్మెంట్ అయిన తర్వాత వేర్ యూ కెన్ గెట్ ఆక్సిజన్. అదే అండి, వాటర్ ఎక్కడ వస్తుంది, క్లీన్ ఎయిర్ ఎక్కడ వస్తుంది మనకి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ సారీ అండి రాధా గారు, ఐ గెట్ బ్యాక్ టు వన్. ఐ వాంటెడ్ టు సే వన్ మోర్ థింగ్. యా ప్లీజ్. అంటే ఐ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ ది రోల్ ఆఫ్ ది స్టూడెంట్స్. యాక్చువల్లీ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ద బ్రంట్ ఆఫ్ ది వాళ్ళు అజిటేట్ చేసి దెబ్బలు తిన్నారు, అరెస్ట్ అయ్యారు. ట్రూ. సో ఇవన్నీ నాట్ ఫర్ ఎనీ రీజన్, ఫర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఒకప్పుడు అజిటేషన్లు వేరే రకంగా అయ్యాయి, యాంటీ రిజర్వేషన్ అయ్యాయి, ఆల్ దీస్ థింగ్స్. బట్ దిస్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంట్ కోసం ఒక స్టూడెంట్ ముందుకు వస్తే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ బికాస్ దే ఆర్ ది ఫ్యూచర్ అండ్ దే హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వాళ్ళు చేశారు, మీరు యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ యువర్ అండ్ వాట్ ఎవర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫర్ ది పిఆర్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ ది సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. దే హ్యావ్ ఆల్సో రేజ్డ్ ఇనఫ్ నాయిస్. సేవ్ సిటీ ఫారెస్ట్ ఒకటి ఉంది, దే హ్యావ్ రేజ్డ్ ఇనఫ్ నాయిస్. ఇవన్నీ కలిసాయి కాబట్టి ఇవాళ వీ వర్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ లిటిల్ వీ హ్యావ్ అచీవ్డ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ గెలుపులో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ యా, కానీ ఫర్దర్గా అంటే 16th తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. వాట్ సుప్రీం కోర్ట్ విల్ గివ్ జడ్జ్మెంట్. సో వీల్ హ్యావ్ టు, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ డేటా వీల్ బి ఏబుల్ టు ప్రొవైడ్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు. వర్కింగ్ ఆన్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, Thank మీ you so much వాల్యుయబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇది వాటర్ ఫౌండేషన్ ఫౌండర్ తోటి ప్రత్యేక ఇంటర్వ్యూ ఉదయకృష్ణ గారితో. థ్యాంక్ యూ.